ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. వీరభద్రం గారే ఈ హత్య చేశారు అనటానికి ఒక్క సాక్ష్యాన్ని చూపించమనండి. నిరాధారంగా ఒక వ్యక్తి మీద ఇలాంటి నిందలు వేయటం కరెక్ట్ కాదు యువర్ ఆనర్. కేవలం తన క్లయింట్ ని కాపాడుకోవటం కోసమే వీరభద్రం గారిని మధ్యలో తీసుకుని వస్తున్నారు. లక్ష్మి గారి హత్య కేసులో నా క్లయింట్ ని మాత్రమే అనుమానిస్తున్నారు. కానీ అనుమానించాల్సిన వ్యక్తులు చాలా మంది ఉన్నారు అని చెప్పాలి అన్నదే నా ఉద్దేశం. ఇందులో వీరభద్రం గారు, ఆయన కొడుకు సిద్ధు, వీళ్లతో పాటు ఇంకొక ముఖ్యమైన వ్యక్తిని కూడా విచారించి అవకాశాన్ని ఇవ్వవలసిందిగా కోర్టు వారిని కోరుతున్నాను యువర్ ఆనర్. గ్రాంటెడ్. వైశాలి గారు, మీరు ఒకసారి బోన్లోకి వస్తారా? వాట్ డు యు మీన్? ఈ కేసులో అనుమానించదగ్గ వ్యక్తుల్లో మీరు కూడా ఉన్నారు. దయచేసి బోన్లోకి రండి. వైశాలి గారు, తల్లిదండ్రులను పోగొట్టుకొని అనాథైన మిమ్మల్ని చదివించింది లక్ష్మి గారేనా? అవును. మిమ్మల్ని చదివించటమే కాదు, మిమ్మల్ని తన కొడుకు కౌశిక్ ఇచ్చి పెళ్లి చేయాలి అని కూడా లక్ష్మి గారు అనుకున్నారు. ఇది నిజమేనా? అవును. మరి మీ పెళ్ళెందుకు జరగలేదు? నాతోటి పెళ్లి చేయాలని ముహూర్తం కూడా పెట్టారు. కానీ కౌశిక్ పెళ్లిపీటల మీదనే నన్ను వదిలేసి తను ప్రేమించిన మౌనికతో కలిసి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత మీరు పెళ్లి చేసుకున్నారా? చేసుకోలేదు. ఎందుకు చేసుకోలేదు? దట్ ఈస్ మై పర్సనల్. మీ పర్సనల్స్ మాట్లాడాల్సిన అవసరం నాకు లేదండి. కాకపోతే మీ మనసులో ఇంకా కౌశిక్ ఉన్నాడు. కౌశిక్ని తలుచుకొని బాధతో మీరు పెళ్లి చేసుకోలేదు అని నేను అనుకుంటున్నాను. దానికి మీరేమంటారు? ఆఫ్ కోర్స్, ఆ సంఘటన నాకు బాధ కలిగించింది. అందుకే అప్పటి నుంచి నేను పెళ్లి వద్దు అనుకున్నాను. పెళ్లిపీటల మీద పెళ్లి ఆపేసి మిమ్మల్ని అవమానించిన కౌశిక్ మీద మీకు ప్రేముందా, కోపముందా? నాకేం కోపం లేదు. మీకు కోపం లేదేమో కానీ బాధ ఉంది. ఆ బాధతోనే మీరు కూడా ఈ హత్యకి కారణం ఎందుకు కాకూడదు? ఏం మాట్లాడుతున్నారు? నేనెందుకు ఆవిడ మర్డర్ చేయాలి అనుకుంటాను? ప్రతి హత్యకి ఒక మోటివ్ ఉంటుంది అని మీరే అన్నారు కదా. ప్రతి హత్యకి ఒక మోటివ్ ఉండాలి. ఆ మోటివ్ డబ్బొక్కటే కాదు, కక్ష కూడా కావచ్చు, మోసం కావచ్చు. నా క్లయింట్ ఆస్తి కోసం మర్డర్ చేశాడు అని మీరు నమ్మినట్టే అదే ఆస్తి కోసం మోసం చేసి పెళ్లి చేసుకున్న వీరభద్రం గారు కూడా హత్య చేసే అవకాశం కూడా ఉంది. అలాగే మీ పరువు పోగొట్టి పెళ్లిపీటల మీద మిమ్మల్ని అవమానించి మీ బ్రతుకుని నాశనం చేసినందుకు కక్షగట్టి మీరైనా మర్డర్ చేసే అవకాశం ఉంది. ఇన్ని కోణాల్లో హత్య జరిగే అవకాశం ఉన్నప్పుడు కేవలం
నా క్లయింట్ హత్య చేశాడు అని చెప్పడంలో ఎలాంటి అర్థం లేదు. ఇక మీరు వెళ్ళొచ్చు. యువర్ ఆనర్, నా క్లయింట్ లక్ష్మి గారిని హత్య చేస్తుండగా ప్రత్యక్షంగా చూసిన సాక్షి ఎవరూ లేరు. నా క్లయింట్ వాదన ప్రకారం ఆయన ఆ స్పాట్కి వెళ్లేసరికి ఆవిడకి ఆల్రెడీ కత్తిపోట్లు ఉండి కత్తి కడుపులో దిగి ఉంది. ఆవిడ్ని కాపాడాలి అన్న ఉద్దేశంతోనే కత్తి బయటికి లాగాడు. అందువల్లే ఆ కత్తి మీద తన వేలి ముద్రలు పడ్డాయి. అదే టైంకి ఎవరో ఒక అన్నోన్ పర్సన్ వచ్చి పోలీసులకి ఫోన్ చేసి కరెక్ట్ గా అదే టైంలో పోలీసులు వచ్చేలాగా ఏర్పాటు చేశాడు. పోలీసులు ఇంతవరకు ఆ ఫోన్ చేసిన వ్యక్తి ఎవరో కనుక్కోలేకపోయారు. నా క్లయింట్ హత్య చేశాడు అని చెప్పటానికి కావాల్సిన సరైన ఆధారం ఏ ఒక్కటి లేదు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారు వాదించినట్టు నేను, నా భర్త ఇద్దరు ఇక్కడికి నటించడానికే వచ్చాం. కౌశిక్ భార్యగా నేను నటించాను, కానీ కౌశిక్ అంగీకారంతోనే నేను వచ్చాను. అది కూడా నేను కౌశిక్ భార్య మౌనికలా ఉండటం వల్ల ఒకే ఒక కారణంతోటి కౌశిక్ తల్లిగారిని కాపాడుకోవాలి అన్న ఉద్దేశంతోనే నన్ను ఇక్కడికి తీసుకొచ్చారే తప్ప వాళ్ళ ఆస్తుల కోసం నేను రాలేదు. అసలు దీనంతటికీ కారణం ఈ వీరభద్రం గారు. ఈ వీరభద్రం లక్ష్మి గారి ఆస్తిని కాజేయాలి అని మొదటి నుంచే ప్లాన్ చేస్తూనే ఉన్నాడు. అతనే లక్ష్మి గారిని చంపేసే అవకాశం ఉంది. కాబట్టి అతన్ని కస్టడీలోకి తీసుకొని నిజానిజాలు విచారించవలసిందిగా కోర్టు వారికి మనవి చేసుకుంటున్నాను. అబ్జెక్షన్ యువర్ ఆనర్. ఈ కేసులో ఏమాత్రం సంబంధం లేని వీరభద్రం గారిని ఇన్వాల్వ్ చేసి తన క్లయింట్ మీద పడిన హత్య నేరాన్ని మరొక వైపుకి ఇంకొకరి మీదకి నెట్టాలని చూస్తున్నారు. లేదు యువర్ ఆనర్, అసలు ఈ హత్యకి అసలు సూత్రధారి ఈ వీరభద్రమే. ఇతను ఆస్తి కోసం జైల్లో ఉన్న కౌశిక్ భార్యని నా ప్లేస్లోకి తీసుకొచ్చి నన్ను మౌనిక ప్లేస్లో పెట్టి ఈ ఆస్తంతా తను రాయించుకోవాలి అని చూశాడు. నన్ను కిడ్నాప్ కూడా చేశాడు. వాట్? మౌనిక బతికే ఉందా? మౌనిక ఎప్పుడు అమెరికాలో చనిపోయింది? లేదు యువర్ ఆనర్, మౌనిక ఇక్కడే ఉంది. డ్రగ్స్ కేసులో ఇన్వాల్వ్ అయ్యి తనిప్పుడు కర్నూల్ సెంట్రల్ జైల్లో శిక్ష అనుభవిస్తూ ఉంది. మౌనికని విచారిస్తే మీకు అన్ని విషయాలు తెలుస్తాయి యువర్ ఆనర్. ఈ కేసుని వచ్చే నెల 15వ తేదీకి వాయిదా వేస్తున్నాను. నెక్స్ట్ హీరింగ్కి జైల్లో ఉన్న మౌనిక వివరాలు అన్నీ తెలుసుకొని కోర్టుకు సబ్మిట్ చేయవలసిందిగా పోలీస్ శాఖని ఆదేశించడమైనది. ద కోర్ట్ ఈజ్ అడ్జర్న్డ్.
మీకు మొదటి నుంచి చెప్తూనే ఉన్నాను, నాకు ఇన్ఫర్మేషన్ కరెక్ట్గా ఉండాలి అని చెప్పానా లేదా? ఎందుకు నా దగ్గర అన్ని నిజాలు దాస్తున్నారు? అబ్బే అట్లాంటిదేం లేదమ్మా. నేను ఇక్కడ అన్ని నిజాలే చెప్పినాను, ఏ అబద్ధం చెప్పలేదు. అబద్ధం చెప్పలేదా? మౌనిక బతికే ఉందన్న విషయం నా దగ్గర దాచటం అది అబద్ధం కదా? ఆ రోజు నాతో ఏమన్నారు? మౌనిక చంద్రిక ఇద్దరూ ఒకేలాగా ఉంటారు కాబట్టి దాన్ని అడ్డం పెట్టుకుని ఆ అమ్మాయి ఇక్కడికొచ్చి నాటకం ఆడింది అని చెప్పారు. కానీ మౌనిక బతికే ఉందని, తనిక్కడే జైల్లో ఉందన్న విషయం నాతో ఎందుకు మీరు చెప్పకుండా దాచారు? ఆ యమ్మి కౌశిక్ని ఎప్పుడూ ఇడిచిపెట్టేసినాదమ్మా. ఆ తర్వాత ఆ యమ్మి ఏమైనాదో యాడుండదో నాకు కూడా తెలియదు. ఆ తర్వాత జైల్లో ఉండదని తెలిసినది. ఇక ఎట్టాగో కౌశిక్నే వదిలిపెట్టి వెళ్ళిపోయినాక ఆ యమ్మి బతికితే ఎంత, సస్తే ఎంత అని మేం కూడా ఇడిచిపెట్టినాము. కానీ ఆ చంద్రిక ఇదే పాయింట్ని తీసుకొచ్చి కోర్టులో వాదిస్తాదని అస్సలు నేను ఊహించలేదమ్మా. అంకుల్, మీకు తెలీదు, కోర్టులోకి వెళ్తే చిన్న పాయింట్ని కూడా పెద్ద ఇష్యూ చేస్తారు. రుద్రాణి, వీళ్ళకంటే ఏమీ తెలీదు. నీకు కోర్టు ప్రొసీడింగ్స్, చట్టాలు, న్యాయాలు వీటి గురించి అవగాహన ఉంది కదా. కనీసం నువ్వైనా అంకుల్తో చెప్పి జరిగిన విషయాలన్నీ నా దగ్గర క్లియర్గా చెప్పాలని నువ్వు చెప్పొచ్చు కదా. ఐఎమ్ సారీ వైశాలి, నాకు కూడా ఈ విషయం సరిగ్గా తెలీదు. అందుకే నీ దగ్గర ఏం మాట్లాడలేకపోయాను. అమ్మో, ఈ అమ్మి కూడా చిన్నది కాదు. చిన్నగా తన మీద రాకుండా బాగానే తప్పించుకుంటా ఉండదుగా. అయినా ఇదంత పెద్ద ఇష్యూ కాదు వైశాలి. ఆ చంద్రిక ఏదో ఒక విధంగా కేసుని ఎక్స్టెన్షన్ చేయించడానికి ఇవన్నీ వాదిస్తుంది తప్ప ఆ పాయింట్లో అంత బలం ఏముంది? ఎందుకు లేదు? ఖచ్చితంగా ఉంది. మౌనిక కౌశిక్ తోటి విడిపోయింది తప్ప విడాకులు తీసుకోలేదు. స్టిల్ ఈ రోజు కూడా ఆ అమ్మాయి ఈ ఇంటి కోడలుగానే అధికారికంగా చలామణి అవుతుంది. తెలుసా మీకు? రేపు ఆ అమ్మాయి గురించిన వివరాలు కోర్టు తీసుకురమ్మంటుంది. ఖచ్చితంగా కోర్టులో మౌనిక, చంద్రిక ఒకేలాగా ఉన్నారని ప్రూవ్ అవుతుంది. అలా ఉండటం వల్ల కౌశిక్ అంగీకారంతోనే వాళ్ళు నటించడానికి వచ్చారు అని కోర్టు నమ్ముతుంది. దాన్ని అబద్ధమని ప్రూవ్ చేసుకునే అవకాశం మనకిక్కడ దొరుకుతుంది. నిజమే వీరభద్రం గారు, వైశాలి చెప్పినట్టుగా మౌనిక కౌశిక్ దగ్గర విడాకులు తీసుకోలేదు. విడాకులు అవ్వకుండానే అక్కడ చనిపోయినట్టుగా నటించి అమెరికా నుండి ఇండియాకి పారిపోయి వచ్చింది. ఇప్పుడు చంద్రిక చెప్పిన పాయింట్ ప్రకారం తన భార్య చనిపోయింది కాబట్టి వాళ్ళమ్మని బతికించుకోవడానికి మౌనికలాగా ఉండే చంద్రికని రిక్వెస్ట్ చేసి అక్కడి నుంచి ఈ ఊరికి తీసుకొచ్చాడనేది రేపొద్దున ప్రూవ్ అవుతుంది. అప్పుడు కేసు కొంచెం డల్ అయ్యే అవకాశం ఉంది. అదొక్కటే కాదు, మౌనికని రేపొద్దున కోర్టుకి కనుక పిలిపిస్తే తను నిజంగానే కౌశిక్ తోటి విభేదాలు వచ్చి తను దూరంగా వెళ్లిపోయిన విషయం రేపు కోర్టులో చెప్తే భరత్ బతికిపోతాడు. ఇప్పటి వరకు భరత్ ఈ హత్య చేశాడు అనటానికి బలమైన కారణం ఏదైనా ఉంది అంటే వాళ్ళిద్దరు భార్యాభర్తలయ్యుండి ఇక్కడికొచ్చి కౌశిక్కి భారీగా నటించారనే విషయాన్ని
మనం ప్రూవ్ చేశాం. దానివల్లే భరత్ లక్ష్మి గారిని చంపటానికి అవకాశం ఉంది. ఆస్తి కోసమే భార్యాభర్తలిద్దరూ కలిసి ఈ హత్య చేశారు అని కోర్టు దాదాపు నమ్మింది. రేపు మౌనిక గనక ఏదైనా నెగటివ్గా గనక మనకి సాక్ష్యం చెప్పింది అంటే మనం పడిన శ్రమ అంతా వృధా అయిపోతుంది అంకుల్. అబ్బే అట్ట ఏం జరగదమ్మా. కావాలంటే నేను పోయి ఒకసారి మౌనికతో మాట్లాడతాను. అంటే మౌనికతో మీకు కాంటాక్ట్ ఉందా? అబ్బే అట్లాంటిదేం లేదమ్మా. ఎంత చెడ్డా కౌశిక్కి తండ్రిని కదా. ఓసారి ఆ ఎమ్మి కాడికి పోయి జరిగిందంతా చెప్పి మాట్లాడతాను. ఏమో పొరపాటున మనకు తగ్గట్టుగా ఏదైనా సాక్ష్యం చెప్పినదనుకో మనకు మంచి జరుగుతుంది కదా. ఏదో ఒకటి చేయండి అంకుల్. నిజంగా మీకు ఆ అమ్మాయిని ఒప్పించగలను అన్న నమ్మకం ఉంటే వెంటనే వెళ్ళి ఆ అమ్మాయిని కాంటాక్ట్ అవ్వండి. జరిగిందంతా అమ్మాయితో మాట్లాడి ఒకవేళ తనకి గనక కోర్టుకు పిలిపొస్తే మనకు అనుకూలంగా సాక్ష్యం చెప్పేలాగా ఆ అమ్మాయితోటి మాట్లాడండి. అట్టాకేనమ్మా, వెంటనే మాట్లాడతాను. రుద్రాణి, వీళ్ళని నమ్ముకుంటే చాలా ప్రాబ్లం అవుతుంది. ఈ బాధ్యత నువ్వు తీసుకో. నువ్వే దగ్గరుండి ఈ విషయం అంతా డీల్ చేయి. అలాగే వైశాలి, నేను చూసుకుంటాను. సరే మరి నేను వెళ్తాను. వస్తానంక. ఏందిరా ఇది? మనం ఒకటనుకుంటుంటే ఇంకొకటి జరుగుతా ఉండాది. ఆ భరత్ గాడికి శిక్ష పడుతుందనుకుంటే ఈ మౌనికాన్ని తీసుకొచ్చి పెట్టినదేందిరా? నా బాధ కూడా అదే కదమ్మా. ఈ చంద్రిక ఉన్నట్టుండే ఇట్టా తిరుగుతుందని నేను అనుకోలేదు. మరేమనుకున్నారు? చంద్రిక గురించి నేను ముందే చెప్పాను. తను అంత తేలిగ్గా లొంగే మనిషి కాదు, తిమ్మిని బమ్మిని చేస్తుంది, భరత్నే ఓడించిన మనిషి అని చెప్పాను. అది ఇడిచిపెట్టమ్మా. ఆ యమ్మి సంగతి ఇప్పుడెందుకు గాని ముందు ఈ కేసు నుంచి ఎట్టా బయటపడాలో అది చెప్పు. ఇక చేసేదే ఉంది. ఆల్రెడీ వైశాలి చెప్పింది కదా, ఒకసారి మీరు వెళ్ళి మౌనికతో మాట్లాడండి. నిజంగా మౌనిక గనక మనకి ఫేవర్గా ఉండి మనకి అనుకూలంగా సాక్ష్యం చెప్పిందంటే ఖచ్చితంగా ఈ కేసు మీరు గెలుస్తారు. ఆ మౌనిక వీళ్ళందరికంటే మించింది. దానికి డబ్బు యావ తప్ప మరింకో ఆలోచన లేదు. అయితే ఆ డబ్బునే ఎరగవేయండి. ఏమో నిజంగా డబ్బు తీసుకుని తను మనకి ఫేవర్గా మాట్లాడితే? అసలు కౌశిక్ని తను వదిలిపెట్టడానికి కారణం కూడా డబ్బే కదా. అవునరా నాయనా, ఆ ఎమ్మి చెప్పింది నిజమే. నువ్వు వెంటనే పోయి ఆ మౌనికతో మాట్లాడు. సరేనమ్మా, రేపే మాట్లాడతాను. చంద్రిక, నోర్తెరు. నోర్తెరు. ఏంటత్తయ్య ఇది? నువ్వు విజృంభించేశావమ్మా. కోర్టులో నీ వాదన అద్భుతం. ఒకప్పుడు నీకు గుర్తుందా? భరత్ని కూడా ఇలాగే నా కళ్ళ ముందే నిలబెట్టి మాట్లాడనివ్వకుండా ఒక్క ఆట ఆడుకున్నావు. సేమ్ అలాగే ఈరోజు వైశాల్ని కూడా గేమ్ ఆడుకున్నావు అనుకో. కాకపోతే నాకు ఒక్క విషయంలో చాలా బాధగా ఉందత్తయ్య. బాధ దేనికమ్మా? అదే అత్తయ్య, 10 మంది ముందు వైశాలిని బోనెక్కించి తను కౌశిక్ని ప్రేమించిన విషయం బయట పెట్టించాను కదా. ఓ పెళ్లి కాని ఆడపిల్లని అలా 10 మంది ముందు నిలబెట్టి మాట్లాడడం అనేది నాకెందుకో చాలా గిల్టీగా ఉంది. నేను అలా చేయకుండా ఉండాల్సిందేమో. నువ్వేమీ తప్పుగా మాట్లాడలేదు కదా. ఉన్న విషయమే తన చేతి చెప్పించావు. నువ్వు అడిగిన దాంట్లో ఒక లాజిక్ ఉంది. ఆ రోజు నిన్ను బోనెక్కించి డబ్బు కోసం ఇంకొకళ్ళ భార్యగా నటించడానికి వచ్చావా అని నిన్న అవమానించినట్టు మాట్లాడింది కదా. అలాంటప్పుడు నువ్వతన్ని ప్రేమించావా లేదా అని అడగడంలో తప్పే ఉంది. నువ్వేమీ తనలాగా నోరు జారి తనని అవమానించే రీతిలో ఏమీ మాట్లాడలేదు. కానీ మర్చిపోయిన గాయాన్ని నేను మళ్ళీ గుర్తు చేయటం అనేది నాకెందుకో బాధగా అనిపిస్తోంది. ఈ మంచితనమే మనల్ని సమస్యలోకి నెడుతుంది. నిజంగా వైశాలి తెలివిగలదై ఉంటే నువ్వు అడిగిన దాంట్లో ఎంత నిజం ఉందో తను ఆలోచిస్తుంది. లక్ష్మిగారిని చంపటానికి భరత్కే అవకాశం ఉందని తనెలా వాదిస్తోందో, భరత్కే కాదు
పక్కనే ఉన్న వీరభద్రానికి కూడా అంతే అవకాశం ఉంది అని నువ్వు చెప్పాక తను ఖచ్చితంగా ఆలోచిస్తుంది. ఇప్పటి వరకు లోకానికి ఆ లక్ష్మి గారికి వీరభద్రం రెండో భర్త అన్న విషయం చాలా మందికి తెలియకుండా దాచారు. అలాగే ఆ సిద్ధు వీరభద్రం కొడుకు అనే విషయం నువ్వు బయట పెట్టేంత వరకు ప్రపంచానికి తెలీదు. ఇన్ని విషయాలు దాచిపెట్టినప్పుడు ఈ లక్ష్మి గారి హత్య విషయంలో వీరభద్రానికి అవకాశం ఉండే ఉంటుంది అనే విషయం వైశాల్ ఎందుకు గమనించదు? అత్తయ్య, ఛాన్స్ దొరికితే మీరు నాకంటే గొప్పగా వాదించేలా ఉన్నారు. అవునమ్మా, ఒక లాయర్కి చెల్లెల్ని, మరో లాయర్కి తల్లిని, ఇంకొక లాయర్కి అత్తని. మీ అందరితో కలిసి ఉన్నప్పుడు నాకు ఆ మాత్రం తెలివితేటలు లేకుండా ఎలా ఉంటాయి? అత్తయ్య, యాక్చువల్గా నా ఉద్దేశం కూడా అదే. తను కేవలం వీరభద్రం వేసిన ప్లాన్లో ట్రాప్ అయింది. తనకి కౌశిక్ మీదున్న ప్రేమని వీరభద్రం చాలా తెలివిగా ఎన్కాష్ చేసుకున్నాడు. అయినవి కానివి బాగా కల్పించి చెప్పి భరత్ గారి మీద, నా మీద కావలసినంత ద్వేషం నూరిపోశాడు. ఇప్పుడు తను ఒక ట్రాన్స్లో ఉంది. ఎంతమంది చెప్పినా సరే లక్ష్మి గారిని, కౌశిక్ని భరత్ గారే చంపారు అన్న విషయం గట్టిగా నమ్ముతోంది. నీకు నాకు మధ్య ఏముందని నీకు హెల్ప్ చేస్తాను? నీలో కొంచెమైనా మానవత్వం మిగిలుంటుందేమో అన్న ఆశతో వచ్చాను. నువ్వు నేను ఒకే రూపంలో ఉన్నామని కోర్టుకు తెలిసిపోయింది. అది నిజమో కాదో తెలుసుకోవటానికి కోర్టు ఖచ్చితంగా ఇక్కడికి ఎంక్వైరీకి వస్తుంది. నా భర్త జీవితం నువ్వు చెప్పే సాక్ష్యం మీద ఆధారపడి ఉంది. అక్కడ నువ్వు వీరభద్రం చేసిన పాపాల గురించి చెప్పాలి.